హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళిక వ్లాగ్స్. ఈరోజైతే నేను బియ్యం పిండితో అట్లు ఎలా పోసుకోవాలో చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూసి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటాయి. మనకు దోశ పిండి అవైలబుల్లో లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా అయితే బియ్యం పిండితో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా అయితే మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండిని అయితే తీసేసుకోండి. సరిపడా సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, ఒక కరివేపాకు రెమ్మని అయితే వేసేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే అందులో కట్ చేసేసి వేసుకున్నాను. ఈ బియ్యం పిండిలో అన్నీ కలిసేటట్టుగా మిక్స్ అయితే చేసేసుకోండి. అలా చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసేసుకుంటూ కన్సిస్టెన్సీని అయితే చూసుకుంటూ కలుపుకోండి. దోశ బ్యాటర్లా ఉండాలి. అలాగని మరీ బాగా చిక్కగా ఉండద్దు, అలాగని బాగా పలచగా కూడా ఉండద్దు. చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలోనైతే చేసేసుకోండి. తర్వాత ఈ అట్లు వేసుకోవడానికి అయితే మన దోశల పెంచి ఉంటుంది కదా, దాన్ని అయితే పెట్టేసుకోండి. నార్మల్గా చపాతి పెంచి మీదనైతే ఈ దోశలు అట్లు పోస్తేనైతే రావండి. ఒకసారి అయితే నేను అలా పోసిన రాలేదు, పిండి అంతా వేస్ట్ అయిపోయింది. ఇలా దోశ పెంచు పెట్టేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే మొత్తం ఇలా పెంచుకి అప్లై చేసేసుకోండి. కొంచెం ప్యాన్ అయితే బాగా హీట్ చేయండి. హీట్ చేసిన తర్వాతనే ఈ బ్యాటర్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా రౌండ్గా అయితే వేసేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత ఒక మూత అయితే పెట్టేసుకొని కొంచెం సేపు అయితే దాన్ని ఉంచేయండి అలాగే. తర్వాత ఒక 1 మినిట్ తర్వాత తీసేసి మరి సైడ్ తిప్పేసుకోవడమే. అంతే అండి, అట్లయితే రెడీ అయిపోతాయి. అలాగే మిగిలిన పిండిని కూడా చేసేసుకోండి. ఇవి చాలా బాగుంటాయి. మార్నింగ్ టిఫిన్లోకైనా, ఈవినింగ్ అయినా, స్నాక్స్గా అయినా చేసేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా సాయంత్రమే చేస్తాను పిల్లలకు స్నాక్ టైపు. ఇంకా వీటిని అయితే పల్లి చట్నీతోనైనా పుట్నాల చట్నీతోనైనా టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి. నార్మల్గా పిల్లలకైతే నార్మల్గా కూడా ఇచ్చేయచ్చు, బాగుంటుంది టేస్ట్. ఒకసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీన్ని అయితే మనం బియ్యం పిండితో కాకుండా గోధుమ పిండితో కూడా చేయొచ్చు, సేమ్ ప్రాసెస్. కానీ బియ్యం పిండి ప్లేస్లో గోధుమ పిండిని అయితే వేసేసుకోండి. ఇలా ఈ టైపే అట్లయితే పోసేసుకోండి. అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. నేను అలా కూడా చేస్తాను. ఒకసారి అయితే మీరు అలా కూడా ట్రై చేయండి, ఇలా కూడా ట్రై చేయండి. ఒకసారి ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోల కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.